మీనాక్షి చౌదరి. ఈ పేరు చెప్పగానే కుర్రకారు గుండెను ఆలమీటుతుంది. ఇచ్చట వాహనాలు నిల్పరాదు సినిమాతో టాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన గ్లామర్తోనూ నటనతోనూ ఆడియన్స్ను కట్టిపడేసింది. టాలీవుడ్ టాప్ హీరోలతో జోడీ కట్టడమే కాక కోలీవుడ్లోనూ తన సత్తా చాటుతో బిజీగా మారిన ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్లోనూ తన ఖాతా తెరవబోతోంది. కానీ ఈ బాలీవుడ్ ఎంట్రీ ఆమె ఫ్యాన్స్ను కాస్త గుర్రుగా మార్చింది. ఎందుకు? అసలు కథ ఏంటో చూద్దాం. మీనాక్షి చౌదరి బాలీవుడ్లో తన లక్ టెస్ట్ చేసుకోబోతోంది. అది కూడా యాక్షన్ హీరో జాన్ అబ్రహాంతో జోడీ కడుతూ ధూమ్, ఫోర్స్ వంటి బ్లాక్ బస్టర్లతో బాలీవుడ్లో స్టార్గా వెలిగిన జాన్ అబ్రహాం ఇప్పుడు ఫోర్స్ 3 సీక్వెల్తో కంబ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ సినిమాలో మీనాక్షి హీరోయిన్గా నటిస్తూ ఉండడం ఆమె కెరియర్కు ఓ బిగ్ బూస్ట్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడే ట్విస్ట్. గత కొంతకాలంగా జాన్ అబ్రహాం సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో మీనాక్షి ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ లో ఉన్నారు. అయితే ఈ అమ్మడు ఒక్క ఛాన్స్ తోనే బాలీవుడ్ ను షేక్ చేయగలదనే నమ్మకం ఆమె టీంలో ఉంది. జాన్ తో జోడీ కట్టిన మీనాక్షి తన నటన, గ్లామర్ తో సినిమాకు హైలైట్ గా నిలిచే అవకాశం ఉంది. ఫోర్స్ సిరీస్ యాక్షన్ లవర్స్ కు ఎప్పటికీ ఫేవరెట్ కాబట్టి ఈ సినిమా హిట్ అయితే మీనాక్షి కెరియర్ కు ఊహించని బూస్ట్ దొరుకుతుంది. బాలీవుడ్ బాటలో ఉన్న మీనాక్షి తన టాలీవుడ్ ఫ్యాన్స్ ను మాత్రం మర్చిపోలేదు. వచ్చే సంక్రాంతికి అనగనగా ఒక రాజు సినిమాతో ఆమె మరోసారి తెలుగు ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అవుతోంది. నవీన్ పోలిశెట్టితో జోడీ కట్టిన ఈ సినిమా టీజర్లు, పోస్టర్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేశాయి. నవీన్తో మీనాక్షి కెమిస్ట్రీ ఎలా ఉండబోతోందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కామెడీ, రొమాన్స్, ఎమోషనల్ మిక్స్తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది సంక్రాంతి సీజన్లో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అవకాశం ఉంది. కానీ ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న సినిమా తప్ప మీనాక్షి నుంచి కొత్త ప్రాజెక్టులు లేకపోవడం ఫ్యాన్స్ ను కొంత నిరాశపరిచింది. టాలీవుడ్ లో ఆమె టాప్ హీరోలతో ఎక్కువ సినిమాలు చేయాలని, మరింత బిజీగా మారాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.